తీసుకురావాలన్న పైసలు ప్రతిదానికి పైసల అంశమే. ఇక చేస్తే ఇది విషయం సీతారామానుజాచార్యులకు సంబంధించిన విషయంలో టైం స్లిప్పర్ అందుకు అక్కడ. సో ఈవో ఇన్వాల్వ్ అయిపోయి కుటుంబ కలహాల మధ్యలో ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయి ఈవో ఆఫీసర్ ఇన్వాల్వ్ అయిపోయి లక్ష్మీ ప్రసన్న తన కోడలతో కావాలనే అక్రమంగా కేసు పెట్టించింది కుటుంబ కలహాలు అని చెప్తున్నారు. అక్కడ ఉంది. సో ఈవో ఆఫీసర్ కూడా మాట్లాడింది పలుమార్లు. దానికి సంబంధించిన వార్త ఒకటి మీకు చూపిస్తాను నేను. సో ఈవో ఆఫీసర్ ఏమంటారంటే ఈవో స్థాయి ఆఫీసరు ప్రధాన అర్చకుడైనటువంటి సీతారామానుజాచార్యుల మీద కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ మాకు వచ్చింది. సో ఎల్ రమాదేవి ఈవో ఆఫీసర్ మీద సీతారామానుజాచార్యులు కొంత ఆరోపణలు చేస్తున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ మాకు వచ్చింది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఆధారితంగా టెంపుల్ ఆలయ యొక్క ప్రతిష్టతకు భంగం కలిగించకుండా ఆయన్ని తొలగించినము. అయితే వాస్తవానికి ఆయన చాలా రోజుల నుంచి ఆయన అర్చకుడిగా ఉన్నాడు. ఇక్కడ రాజకీయ కోణం కూడా ఉన్నట్టుగా ఒక చర్చ ప్రారంభమైంది. రాజకీయ కోణంలో భాగంగానే ఆయన పోస్ట్ని తొలగించడం కోసం కుటుంబ సమస్యల్ని అన్ని రకాలుగా వినియోగించి అన్ని రకాల ఒక రాజకీయ డ్రామా ప్లే చేసి ఇక్కడ నడిచిందనేది వాళ్ళ వర్షం నడుస్తుంది. సో ఏదేమైనా కూడా లైంగిక ఆరోపణల కేసు విషయంలో కొంతమంది చెప్తున్నా, అందరని చెప్పట్లేదు, మహిళల్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయం. చాలామంది మహిళలు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి సెక్షన్లని చట్టాలని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించి లాభం పొందే మహిళలు కూడా చాలామంది ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించి. సో ఇక్కడ ఈ విషయం జరిగిందా లేదా అని నేను చెప్పను, కానీ తప్పుడు కేసులు బనాయించి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించి కూడా లాభం పొందేటువంటి మహిళలు చాలామందే ఉన్నారు. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం దీనికి సంబంధించి. భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఆలయ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. తన కోడలిపైన లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీలోని తాడిపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో కోడలు కేసు పెట్టింది. అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియకుండా దాచిపెట్టినట్టుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 14వ తేదీన లైంగికంగా దాడికి పాల్పడినట్టుగా ఆలయ అర్చకుడి కోడలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. గత కొంతకాలంగా తన మామే లైంగిక దాడికి పాల్పడుతుందని అతతో పాటు భర్త, ఆడపడుచులు, కుటుంబ సభ్యులపైన వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా 10 లక్షల కట్నం కోసం వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఏపీలో కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణలో చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు ఆయన దత్తపుత్రుడిపైన దేవాదాయ శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సో దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారడంతో ఈ మేరకు భద్రాద్రి ప్రధాన అర్చకుడు పోడిచేటి సీతారామానుజాచార్యులతో పాటు దత్తపుత్రుడు ఆలయ అర్చకుడు పోడిచేటి తిరుమల వెంకట సీతారాములను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. అయితే ఈ విషయం గురించి స్పందించినటువంటి అర్చకుడు తమ కుటుంబంలో కలహాలను ఇక్కడ చూడండి, తన కుటుంబంలో కలహాలను అనుకూలంగా మార్చుకుని దేవాదాయ శాఖ కార్యనిర్వాహక విభాగం తనను మానసిక వేదన గురి చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఆలయ మాడ వీధుల విస్తరణలో భాగంగా దేవస్థానం ఆలయాన్ని ఆనుకొని ఉన్న తన ఇంటిని కూల్చివేయాలని యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు పొడిచేటి సీతారామానుజాచార్యులు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే లేనిపోని అబండాలను వేస్తూ బాధ్యతల నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. సో ఈ రకంగా తనపై తప్పుడు కేసు బనాయించారనేది ఆయన వర్షన్. సో ఏదేమైనా కూడా మొత్తం మీద ఆయనపై వేటు వేశారు. లైంగిక వేధింపుల విషయంలో 65-70 సంవత్సరాల విలువ ఉన్నటువంటి ఆ వయసు ఉన్నటువంటి సీతారామానుజాచారి కేసు నమోదైంది.